ఇందులో కూర్చో రవి హరి. ఇదిగో ఆల్రౌండ్ ఇండియా అందగాడు, ఆల్ ఇండియా అందగాడు రవి. ఈ రోజున ఇప్పుడు రవి మాట్లాడతారా? ఈ రోజున జబర్దస్త్ లో కానీ వీటిలో చాలా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాడు రవి. సార్ నాకు కొంచెం షివరింగ్ గా ఉంది. ఎందుకంటే ముందు ఆల్ ఇండియా అందగాడు రవి అనగానే ముందు నేనే చూస్తున్నా ఎవరని. నేను ఐడికి మాత్రం ఆ పేరు పెట్టుకున్నా అండి, నేను కాదు. నన్ను గుర్తుపట్టాలంటే చిన్న సిగ్నేచర్ మూమెంట్ ఉంది సార్, అది. అయితే ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతానండి, ఎందుకంటే ఎంతమంది ముందు మాట్లాడటానికి కొద్దిగా భయంగా కూడా ఉంది. అయితే ఓకే సార్, ఫ్రీ అయిపోయా. ఏంటండి, ఇప్పుడు ఒక నిర్మాణం నిలబడాలంటే ఖచ్చితంగా 4 స్తంభాలు అయితే అవసరం. ఆ 4 స్తంభాలు ఏంటనేది మనం ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మేము ఎక్కడెక్కడో పిల్లకాలంలో చిన్న చిన్న చేపలుగా ఉన్న మమ్మల్ని డైరెక్టర్ గారు హరినాథ్ పురి గారు తీసుకొచ్చి ఒక సముద్రంలో వేశారు. ఆ సముద్రంలో మమ్మల్ని అందరినీ కూడా మాలో ఉన్న టాలెంట్ని తీసుకొని పిండి ఆయనకు కావాల్సినంత అవుట్పుట్ తీసుకొని ఒక పక్కన పెట్టారు. కానీ అది ఎంత పెద్ద తిమింగలమైనా, ఎంత పెద్ద చేప అయినా, ఎంత పెద్ద ఏదైనా కానీ దాన్ని బయటకు తీసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. దానికి ఒక ఉప్పు కావాలి. ఈ సినిమాకి చేపలు మంచి హెల్దీగా ఉండడానికి ఉప్పుగా మారిన ప్రభు గారు మాత్రమే ఇక్కడ. ఈ సినిమా ఈరోజు ఇంత హెల్దీగా ఉందంటే దానికి కారణం మొట్టమొదటిగా ఉప్పే, ఈ ప్రభు గారు. ఆ ఉప్పు వేస్తే కదా సార్ ఏదైనా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరినాథ్ పులి గారికి, అలాగే నాతో కలిపి చేసిన ఆర్టిస్టులందరికీ కూడా, నేను చేసిన చిన్న చిన్న చిల్లర పనులు కూడా భరిస్తూ నా క్యారెక్టర్ను ముందుకు నడిపించి ఈరోజు ట్రైలర్ చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి నాకు. ఎందుకంటే ట్రైలర్లో ఫస్ట్ నేనే కనిపించాను. ఇప్పటి వరకు నేనేం చేస్తున్నాననేది సినిమాలు కావచ్చు, టీవీలో కావచ్చు, గత 4 ఏళ్ళుగా ఎన్నో జబర్దస్త్ స్కిట్లు కావచ్చు ఎన్నో చేశా. కానీ మా అమ్మగారికి ఇప్పటివరకు నేను టీవీలో చేస్తున్నాననే సంగతి కూడా మా అమ్మ నాన్నకి తెలియదండి. ఎందుకంటే మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు, వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి నేను మా ఫ్యామిలీతో వెళ్ళి చూసి, అమ్మ ఇన్ని రోజులు నేను మీకు చూపించలేకపోయాను నా టాలెంట్ని, ఈ సినిమా ద్వారాగా నాకు కొంతమంది అవకాశం ఇచ్చారు, అందువల్ల నేను గర్వంగా నీకు ఇది చూపించగలుగుతున్నానని ఏదైతే నేను చూపిస్తాను. సభాముఖంగా పెద్దలందరికీ నేను పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఇంట్లో టీవీ లేకపోయినా ఈ మొత్తం ఇప్పుడు తెలంగాణ మన ఇప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో మూవీ, మీ ఊరోళ్ళు అందరూ చూపిస్తారు మీ అమ్మ నాన్నకి, మీ పిల్లగాడు ఇట్లా కనిపించారు అన్న సినిమా చూపిస్తారు. థ్యాంక్ యూ అండి. అది కేవలం నాకు ఇంత అదృష్టం డైరెక్టర్ హరినాథ్ పులి గారి వల్లే వచ్చింది కాబట్టి అతనికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ గా మూవీకి సంబంధించి చెప్పాల్సిన అంశం